రాష్ట్రంలో 1008 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉంటే గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వాటిలో దాదాపు 613 లిఫ్టులు పనిచేయడం లేదు. వీటి మరమ్మతుకు దాదాపు 725 కోట్లు అవసరమని అంచనా వేశాం. టెండర్ల ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేసి వాటి మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మంత్రి నిమ్మల రామానాయుడు వాళ్ళ పాలన 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయింది. దానికి పెద్దగా ఎక్కువ ఉదాహరణలు అక్కర్లా. ఈ ఐడీసీ ఒక ఉదాహరణ. 5 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇచ్చినటువంటి పాపానికి 1008 లిఫ్ట్లుంటే 161 లిఫ్ట్లు ఈ రోజు పనిచేస్తున్నాయంటే వాళ్ళు ఎంత పాపం మనకి ఇవాళ శాపంగా మారినటువంటి పరిస్థితి. ఇవాళ మళ్ళీ ఆ లిఫ్ట్లు బాగు చేసుకోవడానికి వాటిని మళ్ళీ రీప్లేస్మెంట్ చేసుకోవడానికి 725 కోట్లు ఈ రోజు అవసరం అవుతుందని అంటే ఎంత భారం పడుతుంది ఇవాళ ఈ ప్రభుత్వానికి. అంటే అది కూడా ఎటువంటి పరిస్థితుల్లో 14,000 కోట్లు అప్పు ఈ రాష్ట్రం నెత్తి మీద పెట్టినటువంటి పరిస్థితుల్లో, 18,000 కోట్లు ఇరిగేషన్ బకాయిలు మా నెత్తి మీద పెట్టినటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము అని అంటే పనిచేయడానికి కంచులో గొప్ప ఇవాళ పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండడం, ఆయన అండగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉండడం వల్ల ఇటువంటి క్లిష్టమైనటువంటి కాలంలో కూడా ఆర్థికమైనటువంటి పరిస్థితి ఇంత దుర్భరంగా ఉన్నటువంటి స్థితిలో కూడా ఇంత కార్యక్రమాలు మన డిపార్ట్మెంట్ తీసుకుంటున్నామనంటే మరి వారి పరిపాలన దక్షత అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ, అందుచేతే ఈ యొక్క ఏదైతే రివ్యూలో మరి వాళ్ళు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఆచరణలో పెట్టేటువంటి విధంగా మరి వీటినన్నింటినీ మరి తీసుకుని ఆయన యొక్క ఆశయం, ఆయన లక్ష్యం ఏదైతే ప్రతి నీటి బుట్టిని కూడా ఒడిసిపెట్టి ఆఖరి ఎకరం వరకు తీసుకెళ్లాలి, 1 సంవత్సరం వర్షాలు బాగా రాకపోయినా కూడా కరువు అనేది రాష్ట్రంలో ఉండకూడదు అనేటువంటి ఆయన ఆలోచన, వాటర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తాం.